హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవ సార్, రాజలక్ష్మమ్మ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనము ధ్యానం ఎందుకు చేయాలి సెకండ్ పార్ట్ చేసుకుంటున్నాం. మరి నిన్న మోక్షము, మళ్ళీ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అంటే ధ్యానం చేయాలని తెలుసుకున్నాం. ఈరోజు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే కర్మలు, పాపకర్మలు చేసినప్పుడు రోగాల రూపంలో బాధలు, సమస్యలు, కష్టాలు ఇలా వస్తాయి. పుణ్యకర్మలు చేసినప్పుడేమో భోగాలతో ఉంటాం. అలా ఏ కర్మ, పాపకర్మ పుణ్యకర్మ లేకుండా చేసుకున్నప్పుడే మనకు జన్మరాహిత్య స్థితి వస్తుంది. అందుకే కర్మలు దగ్ధం కావాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలంటే ధ్యానం వల్లనే జ్ఞానం వల్లనే కర్మలు రహితమవుతాయి. అప్పుడే నువ్వు శాశ్వత ఆనందాన్ని పొందుతావు అని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పడం జరిగింది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే సహజంగా జరిగే ఈ సరళమైన శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ ఈ శ్వాసని గమనిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. మనము శరీరానికి ఆహారం ఇస్తున్నాం, కానీ మనకు విశ్వశక్తి లేకపోవడం వల్ల మనకి అనారోగ్య పాలవుతున్నాము. ఆ విశ్వశక్తి వచ్చినప్పుడు మనకు గత జన్మల నేర్చుకున్నది, ఈ జన్మలో నేర్చుకున్నవి అంత జ్ఞానం బయటకు వస్తుంది. జ్ఞానం వల్ల మనకు కర్మ సిద్ధాంతం తెలుస్తుంది. తెలిసినప్పుడు ఓహో ఇది ఇంతేనా అని ఆనందంతో అనుభవించినప్పుడు మనకు ఆ జ్ఞానం వల్ల కర్మలు దగ్ధమవుతాయి. అప్పుడే శాశ్వత ఆనందం పొందుతాము. ఖచ్చితంగా అందరూ ఈ ధ్యానం చేయవలసిందే. ఈ ధ్యానము మనము ఎప్పుడైతే చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు అందరూ ధ్యానం చేయాలి. ఇంకా రేపు కూడా మనము ఈ ధ్యానం గురించి ఇంకా తెలుసుకుందాం. ఇంతవరకు ధన్యవాదాలు. ఇక సెలవు.